సమర్పించు శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మన దేశంలో అతి పురాతన అత్యంత ప్రాచీనమైన 7 క్షేత్రాలున్నాయి. వీటిని మోక్షదాయక క్షేత్రాలని పిలుస్తారు. వీటిని జీవిత కాలంలో ఒక్కసారన్నా దర్శించుకున్న సకల పాపాలు నశించి మోక్షాన్ని పొందుతారని విశ్వాసం. ఇంతకు ఆ 7 క్షేత్రాలు ఏవి, అవి ఎక్కడున్నాయి, వాటికి అంతటి విశిష్టత ఎలా కలిగింది అనే ఆసక్తికర విషయాలు శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. అయోధ్య, మధుర, మయ, కాశీ, కంచి, అవాంతికాపురి, ద్వారావతి చైవ సప్తతే మోక్షదాయిక. మన పురాణ గ్రంథాలలో వివరించిన దాని ప్రకారం ఈ సప్త మోక్ష క్షేత్రాలను దర్శిస్తే మోక్షం ఖాయమని ఈ శ్లోకానికి అర్థం. ఈ సప్త మోక్ష క్షేత్రాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సప్త మోక్ష క్షేత్రాలలో మొదటిది అయోధ్య. మహావిష్ణువు దశ అవతారాల్లో ఒకటైన శ్రీరామచంద్రుడు పుట్టి పెరిగిన ప్రాంతం అయోధ్య ఉత్తరప్రదేశ్లో ఉంది. స్కంద పురాణంలో అయోధ్యను 7 పవిత్ర నగరాల్లో ఒకటిగా పేర్కొన్నారు. సరయూ నది ఒడ్డున వెలసి ఉన్న అయోధ్య రామజన్మ భూమిగా భావించి నిత్యం వేల మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. సప్తమోక్ష క్షేత్రాలలో రెండవది మధుర. ఉత్తరప్రదేశ్లో ఉన్న మధుర శ్రీకృష్ణుడి జన్మస్థానం. ద్వాపర యుగం నుండి ఇప్పటి వరకు మధుర ఓ పుణ్యక్షేత్రంగా విరాసిల్లుతోంది. శ్రీకృష్ణుడు బాల్యంలో గోపికలతో గడిపిన స్థలం ఇదే కావడంతో ఈ ప్రాంతమంతా ఆధ్యాత్మికతతో నిండి ఉంటుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఇక్కడ చాలా వైభవంగా జరుపుకుంటారు. సప్తమోక్ష క్షేత్రాలలో మూడవది మాయాపురి, హరిద్వార్. ఉత్తరాఖండ్లో ఉన్న హరిద్వార్ సప్తగిరి క్షేత్రాల్లో విశిష్టమైన పుణ్యక్షేత్రం. పరమ పావని గంగానది గంగోత్రి వద్ద జన్మించి దాదాపు 2543 కిలోమీటర్లు ప్రయాణం తర్వాత హరిద్వార్లోనే ఉధృతంగా ప్రవహించడం మొదలు పెడుతుంది. గరుడ పురాణంలో ఈ క్షేత్రాన్ని మయానగరమని పిలుస్తారు. గరుడు అమృతాన్ని తీసుకువెళ్తుండగా ఇక్కడ ఒక చుక్క పడిపోయిందని చెప్తారు. అందుకే ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే మోక్షం తథ్యమంటారు. సప్తమోక్ష క్షేత్రాలలో 4వది కాశీ, వారణాసి. వరుణ, ఆసి అనే 2 నదుల సంగమం మధ్య ఉన్నందున వారణాసి అనే పేరు వచ్చిందంటారు. సప్తమోక్ష క్షేత్రాలలో కాశీ పట్టణం కూడా ఒకటే. సుమారు 5000 సంవత్సరాల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన వారణాసిలో చనిపోయినా అంత్యక్రియలు జరిగినా నేరుగా స్వర్గానికి పోతారని భక్తుల నమ్మకం. సప్తపురి క్షేత్రాల్లో దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక పుణ్యక్షేత్రం కాంచీపురం. ఇక్కడ దేవాలయాల్లో ప్రముఖమైనది కామాక్షి అమ్మవారి దేవాలయం. ఇది ఒక శక్తిపీఠం. ఇక్కడ శివుడు కూడా కొలువై ఉండటంతో శైవులకు అత్యంత పవిత్రమైన క్షేత్రంగా, పంచభూత లింగాల్లో పృథ్వీలింగ క్షేత్రంగా ఈ క్షేత్రం విరాసిల్లుతోంది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని కూడా సప్తపురి క్షేత్రాల్లో ఒకటి. ఈ పుణ్యక్షేత్రం అటు వైష్ణవులకు ఇటు శైవులకు కూడా అత్యంత పవిత్రమైన నగరంగా పేరొందింది. ఈ క్షేత్రంలో మహాకాళేశ్వరుని భస్మ హారతిలో పాల్గొంటే జన్మరాహిత్యం కలుగుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. సప్తమోక్ష క్షేత్రాల్లో ద్వారకా కూడా ఒకటి. విష్ణుమూర్తి దశావతారాల్లో ఒకటైన శ్రీకృష్ణుడు మధురను విడిచి దాదాపు 100 ఏళ్లు నివసించిన ప్రాంతం ద్వారకా అంటారు. గుజరాత్ గోమతీ నది తీరంలో ఉన్న ఈ క్షేత్రంలో ఆదిశంకరాచార్యులు స్థాపించిన పశ్చిమ శారదా పీఠం ఉండటం వల్ల ఈ క్షేత్రానికి అత్యంత శక్తి ఉందని నమ్ముతారు. హిందువుగా జన్మించిన ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఈ సప్త మోక్ష క్షేత్రాలను దర్శించడం వల్ల జన్మరాహిత్యం కలిగి మోక్షాన్ని పొందుతారని విశ్వాసం.
సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరదోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.